ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ దగ్గర పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ లేదా అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక హిడెన్ ఫీచర్ని మీకు పరిచయం చేస్తాను. దీని ద్వారా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన దీన్నే పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ అయితే అంటారన్నమాట. అలాంటప్పుడు ఈజీగా మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు, పైగా ఫ్రీగా మీకు ఇంటికి అయితే డెలివరీ కావడం అయితే జరుగుతుందన్నమాట విత్ ఇన్ 1 వీక్లో. అలాంటప్పుడు మనం ఏ విధంగా ఈ పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని మనం ఆర్డర్ పెట్టుకోవాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలని కూడా చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ నేను చెప్పే స్టెప్స్ని మీరు ఫాలో అయితే సరిపోతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాని పేరు వచ్చేసి ఓటర్ హెల్ప్ లైన్ అనమాట. డిఫాల్ట్గా మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ముందుగా మీరు ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మనకు నార్మల్గా మనకు స్టార్టింగ్లో మనకు దీంట్లో మనం అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి ఉంటుందన్నమాట. జస్ట్ ఇక్కడ మీకు సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇచ్చేసి జస్ట్ మీ యొక్క మెయిల్ ఐడితో మీరు దీంట్లో సైన్ అప్ అయితే సరిపోతుంది అనమాట. ఆఫ్టర్ మీకు సంబంధించిన పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటారంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవద్దు, డైరెక్ట్గా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 1 వీక్లో ఇంటికి అయితే డెలివరీ కావడం జరుగుతుందని ముందే చెప్పాను కదా. అలాంటప్పుడు ఇక్కడ మీకు ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీకు ఫస్ట్ వన్ అదే కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ఫామ్ 8 పేరుతో కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఒక్కసారి మీరు ఇన్ కేస్ మీరు లాగిన్ కాకపోతే మాత్రం కంపల్సరీగా మీకు తర్వాత అయినా లాగిన్ చేసుకోమంటుంది. ఇక్కడ నుంచి నేను జస్ట్ లాగిన్ అయితే అయిపోతాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీతో మనం ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో ఇక్కడ నుంచి ఇలా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను డైరెక్ట్ లాగిన్ అయితే కావడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టార్టింగ్లో నన్ను సైన్ అప్ చేస్తున్నాను కాబట్టి సింపుల్గా ఇప్పుడు లాగిన్ అయితే కావడం జరిగింది. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మెల్లగా సేమ్ టు సేమ్ అదే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫామ్ 8ని ఆప్షన్ని కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈసారి మనకు లాగిన్ అడగదు అనమాట. డైరెక్ట్ ఇక్కడ మీకు లెట్ స్టార్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉందా లేదా అని అడుగుతుంది అనమాట. నా దగ్గర అయితే ఉంది కాబట్టి మనకు నేను ఎస్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. అలాంటప్పుడు మీకు సంబంధించిన ఇక్కడ మీకు స్టేట్తో పాటుగా మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ అయితే చేయమంటుంది అనమాట. సింపుల్గా నేను స్టేట్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. నేను ఇక్కడ నుంచి ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ఫెచ్ డీటెయిల్స్ మనకి ఇచ్చేస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇలా మనం ఎంటర్ చేసుకొని సింపుల్గా మనకు సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ని ఫెచ్ డీటెయిల్స్ మన ఈ విధంగా క్లిక్ చేసుకున్న మరుక్షణ కింద మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫౌండ్ అవ్వడం జరిగింది. కింద మీకు ప్రొసీడ్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ నుంచి క్లిక్ చేయమంటుంది అనమాట. సింపుల్గా మీరు ప్రొసీడ్ ఎంకరేజ్ చేసుకొని మీకు సంబంధించిన టోటల్ మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, మళ్ళీ నెక్స్ట్ మన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన పేరు కావచ్చు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ మీరు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ని పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఆప్షన్గా వదిలిపెట్టినా పర్లేదు అనమాట. కాకపోతే నేను ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ అయితే చేసుకోవడం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా నేను ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోవడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీకు ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే వదిలేయచ్చు అనమాట. ఆఫ్టర్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, 4 రకాల ఆప్షన్స్. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు కరెక్షన్ ఎంట్రీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రోల్ ఆప్షన్ వస్తుంది. ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ ఆప్షన్ థర్డ్ వన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ థర్డ్ వన్ ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకొని సింపుల్గా నెక్స్ట్ మన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మళ్ళీ 3 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు ఓటర్ ఐడి కార్డ్ పోయిందా, లేదనుకుంటే డిస్ట్రాయిడ్ అయిపోయిందా, లేదంటే అది విరిగిపోయిందా అని 3 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ఏదో ఒక రీజన్ని చూస్ అయితే చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను డిస్ట్రాయిడ్ అయిపోయింది అన్నట్టుగా నేను ఇక్కడ నుంచి చూస్ చేసుకోవడం జరిగింది. అలాంటప్పుడు సింపుల్ ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఫోటో మీకు పెట్టమంటుంది, మీరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు. కాకపోతే దీంట్లో నుంచి మీరు ఏదో ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. దాని తర్వాత
దాని తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన ప్లేస్ అయితే ఇక్కడనే మనకు సంబంధించిన పేరు అయితే ఇక్కడ వచ్చేస్తుంది. దాని తర్వాత ప్లేస్ జస్ట్ మీరు ప్లేస్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను సింపుల్గా ప్లేస్ని అయితే ఎంటర్ చేసుకొని సింపుల్గా నేను డన్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది. మనకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి మీకు కన్ఫర్మ్ చేసుకోమంటుంది అన్నమాట. సింపుల్గా మీరు కన్ఫర్మేషన్ ఆప్షన్ ఇక్కడనే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సంబంధించిన రెఫరెన్స్ ఐడితో పాటుగా మనము ఆర్డర్ పెట్టినట్టుగా మనకు ఫ్రీగా ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్టర్ కావడం జరిగింది. విత్ ఇన్ 1 వీక్లో మీరు కావాలని కూడా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన రెఫరెన్స్ ఐడితో డైరెక్ట్ మీరు ట్రాక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు పెట్టిన మరుక్షణం విత్ ఇన్ 1 వీక్లో మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ అయితే డైరెక్ట్ మీ ఇంటికి అయితే డెలివరీ కావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ని పైగా పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.